హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్. నమస్తే అండి అందరికీ. కార్తీక సోమవారాల్లో కొబ్బరి దీపం ఎలా వెలిగించాలో ఈరోజు చూద్దామండి. నేనైతే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో గంధము, కుంకుమ, పసుపుతో బొట్లు పెట్టి అలంకరిస్తున్నాను. మీరు ఇత్తడి పాత్ర కానీ, మట్టి పాత్ర కానీ, రాగి పాత్ర కానీ ఏదైనా ఏది ఉంటే అది తీసుకొని శుభ్రపరచుకొని ఇలా గంధము, కుంకుమ, పసుపుతో బొట్లు పెట్టుకోవాలండి. ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత మనము బియ్యాన్ని పోసుకోవాలి. కొబ్బరికాయ దీపం కదండి, అందువల్ల మనము ఈ నారికేల దీపం పెట్టేటప్పుడు అది నిలబడాలంటే కొద్దిగా కింద ఒత్తిడికి బియ్యం కూడా ఉండాలి. బియ్యంని కుంకుమ పసుపుతో పూజించుకున్న తర్వాత ఈ కొబ్బరికాయను ముందుగానే పసుపు నీళ్ళలో చక్కగా కడిగి పెట్టుకొని కొట్టి పెట్టుకోవాలన్నమాట. 2 చిప్పలు వస్తాయి కదా, పీచు అంతా పీస్ తీసి చక్కగా బియ్యంలో ఈ కొబ్బరి చిప్పను నిలబెట్టి కొబ్బరి చిప్పకు కూడా మనము కుంకుమ పసుపు బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న కొబ్బరి చిప్పలో మనము 3 ఒత్తులు వేసుకోవాలి. 3 ఒత్తులు, ఒకటి తూర్పుకి, ఒకటి ఉత్తరానికి, ఒకటి ఈశాన్యానికి మనము కనిపించేటట్టుగా చూస్తున్నట్టుగా ఈ ఒత్తుల్ని కూడా వేసుకొని ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఈ నూనె ఏదైనా పర్లేదండి వేసి మనము హారతి ఉంటుంది కదా, ఏకవత్తితో మనం దీపాన్ని వెలిగించుకోవాలి. నేనైతే నెయ్యి ఉంది కాబట్టి ఆవు నెయ్యి ఉన్నందుకు నేతి దీపం ఇంకా శ్రేష్టం కదా, అందుకని నేతి దీపం వెలిగించుకుంటున్నాను. శివారాధన చేసే వాళ్ళంతా ఖచ్చితంగా ఈ కార్తీక సోమవారంలో ఈ దీపం వెలిగించుకోండి. ధనాభివృద్ధి చక్కగా జరుగుతుందండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలా చేయడం వల్ల సంవత్సరానికి మీకు తేడా తెలుస్తుంది. ఆర్థికంగా డెవలప్ అవుతారు. నమ్మి చేయండి భగవంతునికి. ఇంకో కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, అందులో మాత్రం నైవేద్యం పెట్టండి. నేను మాత్రం రవ్వ పరమాన్నం ఉంటే పెట్టాను. అగరబత్తులు వెలిగించి, దీపం వెలిగించి, పువ్వులతో అలంకరించుకొని ఆ ఈశ్వరుని చక్కగా ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరి నమ్మి చేయండి. మీకు నెక్స్ట్ ఇయర్కంతా మీకు రిజల్ట్ తెలుస్తుంది చూడండి. థ్యాంక్ యూ సో మచ్.